అన్- అందరికీ నమస్తే అండి. ఇవైతే చోళ్ళు, మా ప్రాంతంలో చోళ్ళు అంటాము, రాగులు అంటారు కదా, అవండి. ఇవి పండించినవి రైతుల దగ్గర ఇలా ఉంటాయండి. మాకైతే చుట్టాలు ఇచ్చారు ఇవి. ఇది వడ్లు ధాన్యం చూసారా, పొట్టు తీస్తే బియ్యం అవుతాయి. ఎలాగో వీటికి పొట్టు ఉంటుందండి. ఈ పొట్టు అయితే ఎలా తీయాలి, వీటి నుంచి ఇసుక ఎలా తీయాలి, రాళ్ళు ఎలా తీయాలి, అవి ఇప్పుడు నేను చూపిస్తానండి. శుభ్రం చేయడం అయితే నూక జల్లిడ ఉంటుంది కదా, ఆ నూక జల్లిడలో వేసి జల్లించాలి. ఇది గాలించడం ఉంటారండి. ఈ పాత్రలోకి ఇలా తీస్తూ ఉంటే కిందని రాళ్ళు, పెద్ద రాళ్ళు ఇందులోకి వచ్చేస్తాయి. కొద్దిగా ఉన్నాయి కాబట్టి తీయండి. తీస్తున్నారు. చూడండి ఇన్ని రాళ్ళు వచ్చాయో, గాలించడం అంటారు. చూసారా, పెద్ద రాళ్ళు, గుండు, అంత చిన్న రాళ్ళు, ఇసుక అంతా ఇలా వచ్చేస్తుందండి. మళ్ళీ ఇవి కూడా మరోసారి ఈ పాత్రలోకి గాలించాలన్నమాట. చూసారా, ఇసుక మళ్ళీ రెండోసారి కూడా గాలించానండి. అప్పుడు కూడా ఇంత ఇసుక వచ్చిందనమాట. అలా 2-3 సార్లు గాలించితేనే ఈ ఇసుక పోతుంది. అప్పుడు ఈ చేట్లో వేసేస్తే నీరు తొందరగా ఓడిపోతుందండి. ఇలా ఉంచేస్తే తొందరగా నీరు పోతుంది. ఇప్పుడు నీట్గా ఇసుక, రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా ఇచ్చేసేసి ఇది ఇలా మూట కట్టేస్తే రాత్రికి మొలకలు అయిపోతాయండి. తెల్లవారు ఎండబెట్టుకుని అప్పుడు మిల్లు ఆడించేసుకోవచ్చు. పూర్వం అయితే తిరగలితో ఇసిరేవాళ్ళం. ఇప్పుడు మిల్లులు వచ్చాయి కదా, పిండి మిల్లుకి పంపించేస్తే మంచిగా ఆడేస్తారు. మేము దీంతో రాగి పిండి దోశ, రాగి పిండి జావా, రాగి పిండి ఇంకా రకరకాలు చేసుకుంటామండి. రాగి లడ్డు అన్నీ చేసుకుంటాం వీటితో. ఓకేనా.